హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ అవర్ ఛానల్ శ్రీదేవి విజన్. ఈరోజు మీకు ఒక మంచి వంటకంతో మళ్ళీ మీ ముందుకు వచ్చాను. ప్రయోగాత్మకంగా మొన్న ఒక రోజు చేశాను, చాలా బాగుంది. నాకు అయితే చాలా నచ్చేసింది. నేను తయారు చేసుకున్నటువంటి పాయసం మళ్ళీ మీకు చూపించడానికి మళ్ళీ మీ ముందుకు వచ్చాను. కటోర పాయసమే, కాకపోతే రాగి పిండితో కలిపి చేస్తాను అన్నమాట. చేసే విధానం చూసేద్దాం. ముందుగా రాగి పిండి కలుపుతున్నాను. రాగి పిండి కలిపే విధానం, ఒక గిన్నెలో ఎసరు పెట్టాలి మరియు ఇది రాగి పిండిని లిక్విడ్లా కలపాలి. ఇదిగోండి, రాగి పిండిని కలిపేసాను మరియు నీళ్ళు కూడా ఎసరు పెట్టాను. నీళ్ళు ఎసరు వచ్చినాయి. ఈ ఎసరు వచ్చిన నీళ్ళలో ఈ కలుపుకున్నటువంటి రాగి పిండిని పోస్తున్నాను. ఇదిగోండి, రాగి పిండి కలిపేశాను. తర్వాత చేయాల్సింది, ఒక గిన్నె పొయ్యి మీద పెట్టుకొనేసి ఒక గ్లాస్ నీళ్ళు పోస్తున్నాను. ఇందులో నైట్ నానబెట్టుకున్నటువంటి సాబ్దానాల బియ్యం వేస్తున్నా. సాబ్దానాల బియ్యం మీన్ సగ్గు బియ్యం. ఇంకొక పొయ్యి మీద పాలు పెట్టుకున్నానండి. పాలు కూడా చక్కగా మరుగుతున్నాయి. ఈ పాయసంలో ఇలాచి వేయనవసరం లేదు, కాకపోతే ఈ పాయసాన్ని నేను దేవి దేవతలకు నివేదించబోతున్నా. అందువల్ల ఒక 3 ఇలాచీలు దంచుతున్నా పాయసంలో వేయడం గురించి. ఈ పాయసంలో పాలు వేస్తున్నా. పాయసం అంటేనే పాలు కదా, చిక్కటి పాలు వేసేసాను. తర్వాత ముందే తయారు చేసి పెట్టుకున్నటువంటి రాగి జావ కూడా ఇందులో పోస్తున్నా. వైట్ రంగులో ఉన్నటువంటి సాబ్దానాల పాయసం రాగి రంగులోకి వచ్చేసింది. రాగి పౌడర్ కలపడం వల్ల పాయసం చాలా త్వరగా అవుతుందండి. ఇది పొయ్యి మీద పెట్టి ఎటు పక్కకి వెళ్ళరాదు, దగ్గరుండి చూసుకోవాల్సి ఉంటుంది. తురిమినటువంటి బెల్లాన్ని కొద్దిగా మరిగించుకుందాం. ఈ బెల్లం ఎక్కువ వేసుకొని అవసరం లేదు, కొద్దిగా రుచిగా రావడానికి కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది. ఈ పాయసంలో నానబెట్టుకున్నటువంటి సబ్జా గింజలు వేస్తున్నా. అదేవిధంగా కటోర వేస్తున్నా. కటోర నైట్ నానబెట్టుకోవాలండి. మొన్న ప్రయోగాత్మకంగా చేసుకుందని చెప్పాను కదా, అప్పుడు 4 అవర్స్ ఏమో నానబెట్టిన ఈ కటోర. చూడ్డానికి మెత్తగా అనిపించింది. మెత్తగా అయిందనేసి పాయసం చేసుకొని తిన్నా, కానీ పంటి కింద పడితే పన్ను ఊడిపోతుందేమో అన్నంత బలంగా ఉంది. కాబట్టి ఓవర్ నైట్ నానబెట్టడం అనేది మంచి పద్ధతి. కూర పాయసం చేసినప్పుడు ఒక సిస్టర్ కామెంట్లో పెట్టింది, అన్నీ చలవ చేసే పదార్థాలు అన్నారు కదండి, కాజు ఎలా వేశారు, కాజు వేడి చేస్తుంది కదా అనేసి తను అన్నది. కామెంట్ పెట్టండి, మీరందరూ కూడా కామెంట్ పెట్టడం అనేది చాలా మంచి పద్ధతి. అయితే నేను కాజు బిర్యానీను కాజు కర్రీను చేయలేదండి. అలంకరణ కోసం జస్ట్ ఒక 5-6 పలుకులు మాత్రమే వేసుకున్నాను. అది వేడి అనేసి అనుకోని అవసరం లేదు. వేస్తున్న పాయసంలో కూడా సబ్జా గింజలు కానీ, కటోర కానీ, సాబ్దానాల బియ్యం కానీ, బెల్లం కానీ, రాగి పిండి కానీ ఆరోగ్యానికి చాలా మంచి చేసేవి. ముఖ్యంగా చక్కెర ప్లేస్లో బెల్లం యూజ్ చేస్తున్నాను. ఇవన్నీ కూడా మన ఆరోగ్యానికి చాలా మంచిది. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ఇది నేను చేసింది కేవలం ప్రయోగం. చాలా బాగా నచ్చింది నాకు, అందుకే మీ అందరికీ కూడా తెలియాలి అనే ఉద్దేశంతో ఈరోజు వీడియో అనేది చేస్తున్నాను.
ఈ పాయసాన్ని నేను దేవీ దేవతలకు కూడా నివేదించబోతున్నా. ఉన్న రోజుల్లో ఇలాంటి పాయసాలు చేసుకొని తినడం వల్ల ఆకలి అనేది కాకుండా ఉంటుంది, మరియు ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఈ పాయసము గట్టిగా కాకుండా లూజ్గా ఉండాలి, లిక్విడ్ ఎక్కువ ఉండాలి. అందువల్ల బెల్లం పాకం ఎక్కువ పోసుకున్నాను. ముందుగా దంచి పెట్టుకున్నటువంటి ఇలాచి వేసుకున్నాను. హెల్దీ రాగి పిండితో చేసినటువంటి కటోర పాయసం రెడీ అండి. ఈ వీడియో మీకు నచ్చిందనే భావిస్తున్నాను. మరెన్నో మంచి వీడియోస్ కోసం శ్రీదేవి విజన్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మా యొక్క వీడియోలకి లైక్ చేస్తూ మమ్మల్ని మా యొక్క ఛానల్ని ప్రోత్సహించగలరు అని కోరుతున్నాను. మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తానండి. అంతవరకు సెలవు. నమస్కారం. చూస్తూనే ఉండండి శ్రీదేవి విజన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై.